అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి వ్లాగ్స్. స్వామియే శరణమయ్యప్ప. మన ప్రీవియస్ వీడియోని ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. మన ప్రీవియస్ వీడియోలో నుంచి మన శబరిమల యాత్ర అయితే మొదలైంది. మనం కాణిపాకం టెంపుల్ని అయితే దర్శించుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఈరోజు వీడియోలో మనం తిరువన్నమలై అరుణాచలం టెంపుల్ని అయితే దర్శించుకుందాం, పదండి. సో గైస్, ప్రెసెంట్ అయితే మనం అరుణాచలంలో అయితే ఉన్నాయన్నమాట. సో మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగింది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, ఫోన్స్ అలవ్ లేదని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసాం. సో ఫస్ట్ స్నానం చేసి అప్పుడు మాట్లాడతాం. సో స్నానాలకైతే ఇక్కడ ఆగాం ఒక సెంటర్ దగ్గర. ఆటో తీసుకొస్తే అడుకో తీసుకొచ్చిండు. ఇది నుంచి కొండ కనిపిస్తుంది చూడండి. ఈ కొండ చుట్టూరు ఇప్పుడు గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాం, పాదాల మీద కాదు, ఆటోలో. సో అరుణాచలం పాదాలతో కాకుండా ఆటోలోనే మేము గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాం. ఇప్పుడు గిరి ప్రదర్శన 14 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్రా గిరి ప్రదర్శన? 14 మైళ్ళు. 14 మైళ్ళ కిలోమీటరా? 14 మైళ్ళు. 14 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్స్ నువ్వే లెక్కేసుకో, క్యాలిక్యులేటర్ కొట్టుకో, నాకు గుర్తులేదు. 1.6 కిలోమీటర్. కిలోమీటర్నా? మామూలుగా అర్థమైపోదు అగ్నిలింగం అని. రిలీజ్ చేయాలి వీడియో. నైరుతి లింగం, సూర్యలింగం, వాయులింగం, కుబేరలింగం, చేతిలో ఉంది. ఈశాన్యలింగం, సో మామూలుగా అయితే మా బస్సులో స్వాములు అయితే అందరు వచ్చారు కదా, మామూలుగా గిరి ప్రదర్శన చేయడానికి అయితే మాత్రం వచ్చారనమాట. సో ఎట్టో టైము ఈవినింగ్ దాకా ఇక్కడే ఉండాలి ఎట్లో, అందుకని మేము నలుగురం అయితే సో అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళకపోతే చాలా బాగోదు, అందుకే. ఎందుకంటే అరుణాచలం కోసం ఖచ్చితంగా గిరి ప్రదర్శన చేసేటప్పుడు మీరు 8 లింగాలు అయితే ఖచ్చితంగా దర్శించుకొని వెళ్ళండి. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. కళ్ళు చెదిరిపోతున్నారా నైనా. అరుణాచలం వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీల్లేదు. నేను ఇంత అందంగా ఉంటాననో, ఇంత పొడుగ్గా ఉంటాననో, నేను ఇంత విద్వాంసున్ననో, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చనో, నేను ఇన్ని పురాణాలు చదువుకున్నానో, నేను ఇంత అధికారిననో, నాకు ఇంత డబ్బు ఉందనో,
నాకు ఇన్ని వ్యాపారాలున్నాయనో మనసులో పెట్టుకుని వెడితే అరుణాచలంలోకి రానివ్వడాయన. ఒకానొకప్పుడు జ్ఞాన సంబంధ నాయనారంతటి వారు పెద్ద పేరోలకంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే బయట నిలబడిపోవలసి వచ్చింది. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట, ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అరుణాచలం టెంపుల్కి రాపుల ఎంట్రన్స్ ఇదనమాట. ఇది రాగానే మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ రింగ్ అయితే కనిపిస్తుంది రౌండ్గా. ఇక్కడ కానీ నుంచుంటే మనకి 8 గోపురాలు ఇక్కడ నుంచే మనకి చూడొచ్చు. ఇక్కడ అర్జుండి 1 2 గోపురాలు అక్కడ ఉన్నాయి, 3 ఇటుపక్క 4 1 అటుపక్క 2 ఉన్నాయి, 5 6 ఇటుపక్క చూస్తే మనకి రైట్ సైడ్ 7 8 మొత్తం ఈ సర్కిల్లో నుంచి మనం 8 గోపురాలు అయితే కవర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో నైట్ టైం చూడండి లైటింగ్స్తో చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నైట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది అసలు. చూడండి ఇప్పుడే ఎంత బాగుందంటే ఇంకా రాత్రి అయితే ఇంకా మాటలు లేవు. మొత్తం 8 గోపురాలు ఒక ప్లేస్లో చూడొచ్చు. ఫ్రీ దర్శనం అటు సైడ్ ఉన్నది. వా కళ్ళు చెదిరిపోతున్నాయి. వర్తే వర్మా వర్త్. మొత్తం 8 గోపురాలు 1 2 3 దీని ముందర ఒకటి ఉంది, 4 5 6 7 8 మొత్తం. సో గైస్ చూసారు కదా అరుణాచలం ఎలా ఉందో, మాటల్లో వర్ణించలేనమాట. సో అంత అద్భుతంగా ఉంది. సో ఎప్పటి నుంచో రావాలనుకున్నాను కానీ టైం కుదరలేదనమాట. ఈ శబరిమల ట్రిప్ వల్ల నేను ఈరోజు అరుణాచలాన్ని అయితే చూశానమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను చెప్తున్నాను కాదు, మీరు వచ్చి ఫీల్ అవుతే మాత్రం వేరే లెవెల్ అసలు, అంతే పాపా. సో దర్శనం అయితే మంచి జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ పళని అనమాట, పళని మురుగన్ టెంపుల్. ఈ రోజుతో మన డే 2 వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో టెంపుల్ దగ్గర కలుద్దాం. మీలో ఎవరైనా అరుణాచలంకి వెళ్ళారా లేదంటే వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేసేసింది. సో ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.